ఈ విషయం మీకు తెలుసా? వీగార్డ్ రిమోట్ ఫ్యాన్ ఇది బిగించమన్నారు కొత్తది. సో, బాక్స్ అన్ని ఓపెన్ చేసుకుంటే ఇలా 2 క్యాప్సు, మోటరు, దానికి క్లిప్సు, క్లాంప్ సెట్సు, వారంటీ కార్డ్. వారంటీ కార్డ్ మాత్రం సేఫ్టీగా పెట్టుకోవాలి. మళ్ళీ వారంటీ క్లెయిమ్ కాకపోవచ్చు. రెక్కలు అన్నీ చెక్ చేసుకున్నాం. రిమోటు, దాని రాడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫిట్ చేయాలి. ఫిట్ చేసే ముందు రిమోట్‌కి బ్యాటరీస్ ఉన్నాయి కదా! యేసుకొని రిమోట్ చెక్ చేసుకున్నాం. రిమోట్ పనిచేస్తుందా లేదా అని చెప్పి. సో, ఫంక్షనింగ్ ఓకే. సో, ఈ మోటర్ ఉంది కదా! మోటర్‌కి ఇప్పుడు ఈ ఈ పేపర్ ఇచ్చాడు కదా! పేపర్ తీయకుండానే బిగించాలి రెక్కలు. రెక్కలు బిచ్చేటప్పుడు. ఎందుకంటే అది ఎక్స్ట్రా గ్రిప్ కాబట్టి రెక్కలని క్లీన్‌గా టైట్ చేసిన తర్వాత, దాని తర్వాత రాడ్ బిగించుకోవాలి. రాడ్ కటింగ్ ఉంటుంది కదా! కటింగు కింద మీకు ఫ్యాన్ ఫిట్టింగ్‌కి వస్తుందన్నమాట అది. చిన్న స్క్రూ ఇచ్చాడు కదా! అది లాక్ స్క్రూ, ఎక్స్ట్రా స్క్రూ అది బిగించాలా. బిగించిన తర్వాత ఇలా అల్యూమినియం ఇది ఇచ్చాడు కదా! అది కింద ఫ్యాన్ బోల్ట్‌కి వస్తుందన్నమాట. ఇలా ఏసి బిగించేసి, ఆ పక్క కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా నెట్ బోల్ట్ ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్‌గా ఏసి బిగించేసి టైట్ చేసేయాలి బాగా. ఎందుకంటే ఫ్యాన్ ఫిట్టింగ్‌లో నెట్ బోల్ట్ చాలా ఇంపార్టెంటు. సో, ఇది లాక్ బోల్ట్ కదా! ఇది ఎక్స్ట్రా బిగించాలి. ఫాస్ట్‌గా అది నెట్ లూజ్ అవ్వకుండా ఉంటుంది. కార్డర్ సేఫ్టీ పిన్ కూడా వేయాలి. దాని తర్వాత 2 వైర్స్ అయితే ఈ రాడ్‌లో నుంచి పైకి తీసుకోవాలన్నమాట. అది నా దగ్గర 2 కోర్ వైర్ ఉంది కాబట్టి 2 కోర్ వైర్ తీసుకున్నా బయటికి. తీసుకున్న తర్వాత ఈ కిందున్నాయి కదా వైర్సు, ఈ పైనున్నాయి కదా! అది పక్కన వదిలేసి, ఈ కిందున్న వైర్సు ఈ టెర్మినల్ ఉంది కదా! ఆ పైన ఒకటి, కింద ఒకటి ఇవ్వాలి. పైది కిందకి, పై ఎట్లిచ్చినా పనిచేస్తుంది. కానీ 2 వైర్స్ 2 తగిలించాల్సిందే. క్రాస్ చెక్ చేసుకోవాలి మళ్ళీ లాగి. ఏమన్నా ఊడిపోతాయా లేదా అని చెప్పి. అయిన తర్వాత పెద్ద క్యాప్ ఇది ఫస్టు బిగించాలా. బిగించి ఈ స్క్రూని టైట్ చేసుకోవాలా. ఏ పొజిషన్ కావాలో ఆ పొజిషన్‌లో పెట్టి, ఈ పై క్యాపు, ఈ పై క్యాప్‌లో ఏమంటే ఈ బుష్ ఇచ్చాడు కదా! బుష్ ఇస్తే డైరెక్ట్‌గా రాడ్‌కి బిగించుకోవచ్చు. రాడ్ నుంచి ఏసుకోవచ్చన్నమాట. అలా కాకుండా ఈ డిజైన్ ఇచ్చాడు కదా! ఈ పైప్‌లో మనం ఎయ్యాలంటే ఆ బుష్ తీసేయాలా. ఆ బుష్ తీసేయాలా. ఇలా బుష్ తీసేసి డైరెక్ట్‌గా బిగించాలా. అప్పుడే అది పాసిబిలిటీ అవుతుందన్నమాట. అవుతుంది. ఈ క్లాంప్ సెట్‌కి అడ్జస్ట్‌మెంట్ హోల్స్ ఇచ్చాడు కదా! సో, ఒక్కొక్క లెవెల్ కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. సో, ఫస్ట్ ఈ క్లాంప్ సెట్ ఇలా హుక్‌లోకి ఫ్యాన్ బాక్స్ అయినా, ఏ టైప్ అయినా ఇలాగే బిగించాల్సొస్తుంది. ఫస్ట్ ఈ క్లాంప్ సెట్ లోపలికి పోయిన తర్వాత ఫిట్టింగ్ అవ్వాలన్నమాట. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా నెట్ బోల్ట్స్ ఏసి టైట్ చేసిన తర్వాత కనెక్షన్స్ ఇవ్వాలి కదా! కనెక్షన్స్ టైమ్‌లో ఈ సీలింగ్ రోస్ ఓల్డ్ మోడల్ కాబట్టి సీలింగ్ రోస్ ఉంది ఇక్కడ. సో, ఫస్ట్ టెస్టర్‌తో టెస్ట్ చేసిన తర్వాత అప్పుడే వైర్‌ని టచ్ చేసి జాయింట్ ఇవ్వాలా. మాక్సిమమ్‌గా చేతితో టచ్ చేయడం అవాయిడ్ చేయాలి ఆ వైర్‌ని. ఎందుకంటే కరెంట్ అస్సలు నమ్మే ఛాన్సే లేదు. టెస్టర్ కూడా ఫెయిల్ అవ్వచ్చు కాబట్టి చెప్పలేము. సో, బెటర్‌గా కటింగ్ ప్లేట్‌తో దేనితోనైనా చేసుకోండి. క్యాప్ క్లీన్‌గా బిగించేసిన తర్వాత ఈ రెగ్యులేటర్ ఉంది కదా! రెగ్యులేటర్‌ని డైరెక్ట్ చేసేయాలా. స్విచ్‌కి వచ్చేలా మాత్రమే చేయాలా. సో, రెగ్యులేటర్ కనెక్షన్ తీసేసి స్విచ్‌కి పెట్టేసామన్నమాట. ఎందుకంటే దాంట్లో వచ్చే వోల్టేజెస్ అప్ అండ్ డౌన్ కొట్టినప్పుడు దాంట్లో ఉండే బోర్డ్ కాలిపోతుందన్నమాట ఫ్యాన్‌లో. సో, అలా కాకుండా టెస్ట్ చేసుకున్నాం లైటు, స్పీడ్ అన్నీ కరెక్ట్‌గానే పనిచేస్తున్నాయి. సరిపోయింది ఇలా బిగించుకుంటే.